హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సంధ్యా దీపిక ఉరగంటి, కన్సల్టెంట్ ఫర్ 9 హాస్పిటల్స్ మంజర హిల్స్ బ్రాంచ్ అండి. సో ఈ రోజు నేను మీతో ఒక కామన్ ప్రాబ్లం, అంటే పేషెంట్స్ మా దగ్గరికి వస్తారు, అన్ని టెస్ట్లన్నీ బాగానే ఉన్నాయండి కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు ఎందుకని అని అడుగుతూ ఉంటారు. ఈ కండిషన్ని మామూలుగా మేము అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాం. అంటే బేసిక్ ఇన్ఫర్టిలిటీ టెస్ట్ ఒకటి సెమెన్ అనాలిసిస్ అంత బాగానే ఉంటుంది, కౌంట్ బాగుంటుంది, మొటిలిటీ బాగుంటుంది. నెక్స్ట్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు ఎగ్ గ్రో అయ్యి రిలీజ్ అవుతూ ఉంటుంది, అంటే ఓవ్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి ట్యూబ్స్ ఓపెన్గా ఉంటాయి, అంటే హెచ్ఎస్జి టెస్ట్ కానీ ట్యూబ్ టెస్ట్ కానీ అంత నార్మల్గా ఉంటుంది. ఇవన్నీ టెస్ట్ నార్మల్లే ఉన్నాయి మేడం, ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు ఎందుకు అని చాలామంది పేషెంట్స్ మా దగ్గరికి వస్తారండి. సో ఈ కండిషన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీలో ఏమవుతుందంటే ఇవన్నీ బాగుంటాయి కానీ ప్రెగ్నెన్సీ యూజువల్గా రాదు. సో అన్ఎక్స్ప్లెయిన్ అంటే నిజంగా ఏం ప్రాబ్లం లేదు అనా అంటే అలా కాదండి. అంటే మనకి పెరిఫరల్గా చూసే టెస్ట్లో ఆ ప్రాబ్లం మనకి కనబడలేదు. సో నార్మల్గా ప్రెగ్నెన్సీ రావడానికి హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు కణాలు అనేవి వెజైనాలో డిపాజిట్ అవుతాయి. అక్కడి నుంచి పైన యూట్రస్లోకి వెళ్ళి, యూట్రస్ నుంచి ట్యూబ్స్లోకి వెళ్ళి ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఆ ట్యూబ్ దాన్ని పికప్ చేసుకుంటుంది. ఈ పికప్ చేసుకున్న ఎగ్ని ఈ స్పర్మ్తో కలిసిన తర్వాత అక్కడ ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత నార్మల్గా 2 సెల్ అవుతుంది, ఎంబ్రియో ఫామ్ అవుతుంది, Day 3 ఎంబ్రియో ఫామ్ అవుతుంది, ఆ తర్వాత Day 5 ఎంబ్రియో ఫామ్ అవుతుంది. అప్పుడు వచ్చి ఆ Day 5 ఎంబ్రియో ఇంప్లాంటేషన్ అనేది జరుగుతుంది. సో ఈ ఈవెంట్స్ అన్నిటిని మనం రియల్ టైంలో చూడలేము, మనకు దానికి ఎక్విప్మెంట్ లేదు. సో ఈ ఈవెంట్స్లో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా మనకి ప్రెగ్నెన్సీ రాదు. సో ఏ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు? ఒకటి మెకానికల్ ప్రాబ్లమ్స్, రెండోది మైక్రోస్కోపిక్ ఇష్యూస్. సో మెకానికల్ ప్రాబ్లమ్స్ అంటే ఎక్కడ ఉంటాయి అంటే, సో ట్యూబ్స్ అనేవి ఓపెన్గా కనబడుతున్నాయి కానీ ట్యూబ్స్ లోపల ఎట్లా ఉంది అంటే ఆ ట్యూబ్లో సిలిరీ యాక్షన్ అనేది కరెక్ట్గా ఉందా అన్నది మనం చూసుకోవాలి. సో మామూలుగా ఓపెన్గా ఉన్న ట్యూబ్స్ నుంచి డై అయితే స్పిల్ అవుతుంది కానీ ఎగ్ని అది పికప్ చేసుకోగలుగుతుందా, లేకపోతే ఏమైనా ఎడ్హెషన్స్ ఉండి ట్యూబ్ ఓవేరియన్ రిలేషన్షిప్ అంటాం, అంటే ట్యూబ్కి ఓవరీకి రిలేషన్షిప్ అది కరెక్ట్గా పొజిషన్లో ఉందా, అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీలో. సో ఇది మెకానికల్ ఇష్యూస్. దీనికి ఏం ట్రీట్మెంట్ ఉంటుంది అంటే మామూలుగా దీనికి డయాగ్నోస్టిక్గా మనం లాప్రోస్కోపీ అనేది చేసి ఏమైనా స్మాల్ ఎడ్హెషన్స్ అవి ఉంటే రిమూవ్ చేస్తామండి. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ట్యూబ్స్ ఎందుకు ఇట్లాగా ప్రాబ్లమ్స్ వస్తాయంటే మోస్ట్లీ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, మైల్డ్ ఎండోమెట్రియోసిస్లో కూడా ఇలా ఎడ్హెషన్స్ ఉండొచ్చు, ఇంకా ప్రీవియస్ సర్జరీస్, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్లో ఈ ట్యూబ్ ఓవేరియన్ రిలేషన్షిప్ అనేది డిస్టార్ట్ అవుతుందండి. సో అలాంటి వాళ్ళలో లాప్రోస్కోపీ చేసి చూసి ట్రీటబుల్ ప్రాబ్లమ్స్, మైల్డ్ ఎడెషన్స్ చిన్నవి ఉంటే అవన్నీ ట్రీట్ చేయొచ్చు. సో నెక్స్ట్ మైక్రోస్కోపిక్ ఇష్యూస్ ఉంటాయండి. అవి ఎక్కడ ఉంటాయి? స్పర్మ్లో కణాలు బాగానే కనబడతాయి కానీ ఒక్కొక్కసారి డిఎఫ్ఐ అనేది హై ఉంటుంది, అంటే స్పర్మ్ కణాలలో డిఎన్ఏ ఇంటిగ్రిటీ అనేది దెబ్బతినొచ్చు, దానివల్ల కూడా ప్రెగ్నెన్సీస్ రాకపోవచ్చు. సో దీనికి ఏంటి ట్రీట్మెంట్ అంటే, దీనికి డిఫరెంట్ స్పర్మ్ ప్రిపరేషన్ మెథడ్స్ యూజ్ చేయడం ఒక ట్రీట్మెంట్, లేకపోతే సర్జికల్ స్పర్మ్ ఎక్స్ట్రాక్షన్ చేయడం ఒక ట్రీట్మెంట్, ఇవన్నీ ఉంటాయండి. ఇది మేల్ ఫ్యాక్టర్ సైడ్. నెక్స్ట్ మైక్రోస్కోపికల్గా సర్వైకల్ ఫ్యాక్టర్ అని ఒకటి ఉంటుంది, అంటే గర్భకోశం ముఖద్వారం దగ్గర స్పర్మ్ చనిపోతూ ఉంటుంది. ఎందుకు అంటే అక్కడ యాంటీబాడీస్ ఫామ్ అవ్వడము, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అక్కడి నుంచి స్పర్మ్ పైకి రాలేకపోతుంది. దీన్ని సర్వైకల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటాం. దీనికి ఏంటి ట్రీట్మెంట్ అనేది, దీనికి మేజర్గా ఐయుఐ ఈజ్ ఎ గుడ్ ట్రీట్మెంట్ అండి. ఎందుకంటే సర్విక్స్ దాటి స్పర్మ్ వెళ్ళలేకపోతుంది కాబట్టి మనమే స్పర్మ్స్ని గర్భాశయంలో ఇన్సెమినేట్ చేస్తాం. సో సర్వైకల్ ఫ్యాక్టర్కి అయితే ఐయుఐ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. నెక్స్ట్ ప్రాబ్లం ఎక్కడ, పైకి వెళ్ళిన తర్వాత అండము ఎగ్గు కలవడం, ఫర్టిలైజేషన్ ఇష్యూ, అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంది, ఇలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ ఈజ్ గుడ్ ట్రీట్మెంట్ అండి. సో ఐవీఎఫ్ ఈజ్ బెటర్ ట్రీట్మెంట్. ఇంకా రేర్ కేసెస్లో ఈ ఫర్టిలైజ్ అయిన పిండము ఇంప్లాంట్ అవ్వకపోవడం, ఇంప్లాంటేషన్ అంటే పిండం వచ్చి గర్భాశయం లైనింగ్ మీద అతుక్కోకపోవడం, ఇది ఇంప్లాంటేషన్ ఇష్యూస్ అంటారు. ఇలాంటప్పుడు కూడా ప్రెగ్నెన్సీస్ రావు. దీనికి కూడా ఐవీఎఫ్తో పాటు సపోర్టివ్ లూటియల్ ఫేజ్ సపోర్ట్ అంటాం, ఇది బెస్ట్గా వర్క్ చేస్తుందండి. సో అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటే ఇష్యూ ఏమీ లేదని కాదు, ఇష్యూ మనం రీచ్ అవ్వలేకపోయాము అని. సో దీనికి కూడా డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. మేము
ఆ ట్రీట్మెంట్స్ అన్నిటిలో మీకు హెల్ప్ చేస్తాం. థ్యాంక్ యూ.